విఎస్ ఎంఎస్ ఎక్సెల్ నుంచి డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఈ రిపోర్ట్ చూడండి. ఈ టేబుల్ ఫార్మేట్ లో ఈఎంఐ డీటెయిల్స్ కనుక గమనిస్తే ఇక్కడ కస్టమర్ నేమ్స్ ఉన్నాయండి, అలానే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్స్, వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ సెండ్ వాట్సాప్ అనే టెస్ట్ లింక్ ని క్లిక్ చేసి అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడున్న ఈ ఫోన్ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుందండి. ఈ టేబుల్ ఫార్మేట్ లో ఇక్కడ ఏ మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈఎంఐ రిపోర్ట్ లో చూస్తే కస్టమర్ డీటెయిల్స్ అనేది ఒక 5 మెంబర్స్ ఉన్నారండి, 200 మెంబర్స్ కూడా ఉండొచ్చండి. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, డిఫరెంట్ గా ఉంటాయండి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ మెసేజ్ అనేది మనం ఇండివిజువల్ గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకే ఒక్క పర్సన్ కి సమ్ ఫార్ములా యూజ్ చేసి మనం మెసేజ్ అనేది జనరేట్ చేస్తాం. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాం అనుకోండి, ప్రతి కస్టమర్ కి మెసేజ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెండ్ వాట్సాప్ ఇక్కడ కర్సర్ పెట్టగానే ఇక్కడ ఒక లింక్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది కదా. ఈ లింక్ ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో, ఇదిగోండి సపరేట్ ట్యాబ్ లో ఈ విధంగా వాట్సాప్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయ్యి డైరెక్ట్ గా ఆ పర్సన్ కి ఆ మెసేజ్ అనేది ఈ విధంగా యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు సెండ్ అంటారో, ఇదిగోండి ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. పర్టికులర్ గా ఆ రిపోర్ట్ లో మీకు ఏంటి, ఇక్కడ మెసేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ కి డైరెక్ట్ గా మెసేజ్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సెండ్ అంటారో, ఆ సెండ్ ఐకాన్ ని క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. మరి వీటికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చూడండి వ్యూవర్స్, ఈ ప్రాసెస్ అనేది మనం గూగుల్ షీట్స్ లో చేయొచ్చు, ఎంఎస్ ఎక్సెల్ లో చేయొచ్చు, ఎలాంటి డిఫరెన్స్ లేదండి. ఇప్పుడు నేను ముందుగానే ఇక్కడ ఈ టేబుల్ ఈ డీటెయిల్స్ అనేది ముందుగానే ఎంటర్ చేశానండి. ఇక్కడ ఏ మెసేజ్ అయితే రావాలో ఆ మెసేజ్ ఫార్ములా యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ వాట్సాప్ లింక్ అనేది కూడా మనం సెట్ చేద్దాం. ముందుగా మెసేజ్ రావాలండి. ఎలా మెసేజ్ రావాలి, మనకి ఇక్కడ కస్టమర్ నేమ్, వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్, వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా హాయ్ అండ్ వాళ్ళ యొక్క కస్టమర్ నేమ్ ఏ దుర్గా ప్రసాద్, యువర్ ఈఎంఐ అమౌంట్ ఈజ్ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఏ అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ రావాలండి. ప్లీజ్ డిపాజిట్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ ది మంత్, వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్ ఇలా మెసేజ్ రూపంలో రావాలి. ఓకే, ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. చూడండి, ఈక్వల్ టు డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి, హాయ్ అండ్ కొంచెం స్పేస్ ఇవ్వండి. ఓకే, అండ్ హాయ్ ఏ దుర్గా ప్రసాద్, ఆ వర్డ్ కి స్పేస్ ఉండాలి కదా, 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి, మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేయండి. అండ్ మనకి ఏ దుర్గా ప్రసాద్ అనేది ఏ సెల్ లో ఉందండి, ఇక్కడ A2 అనే సెల్ లో ఉంది, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి వచ్చిందా లేదా, అంటే ఆటోమేటిక్ గా ఫ్లాష్ ఫిల్ తీసేసుకుందండి. అవసరం లేదనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి జస్ట్ హాయ్ ఏ దుర్గా ప్రసాద్ అని వచ్చింది. ఓకే, అండ్ దాని కింద మనం 2 లైన్స్ ని బ్రేక్ చేసుకొని వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్స్ కూడా రావాలండి. ఓకే, ఈ ఫార్ములాని మీరు ఎడిట్ చేయండి, కంటిన్యూషన్ అనమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. దీని తర్వాత మళ్ళీ అండ్ 2 లైన్స్ బ్రేక్ అవ్వాలండి. ఓకేనా, 2 లైన్స్ బ్రేక్ అవ్వాలండి. దీనికి మీరు క్యార్ ఓపెన్ బ్రేసెస్ 10 మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ అండ్ క్యార్ ఓపెన్ బ్రేసెస్ 10 మళ్ళీ క్లోజ్ చేయండి. అండ్ మళ్ళీ ఇప్పుడు మీరు డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి. ఇక్కడ యువర్ ఈఎంఐ అమౌంట్ ఈజ్ స్పేస్ ఇవ్వండి, డబల్ కోట్స్ ఎండ్ చేయండి. ఇక్కడ డబల్ కోట్స్ స్టార్ట్ చేశారండి, యువర్ ఈఎంఐ అమౌంట్ అనే టెస్ట్ కి డబల్ కోట్స్ స్టార్ట్ చేశారు అండి, ఇక్కడ ఎండ్ చేయండి. ఆ ఈఎంఐ అమౌంట్ ఏ సెల్ లో ఉందండి, మీకు ఇక్కడ C2 లో ఉంది. ఆ సెల్ రిఫరెన్స్ గా తీసుకునేటప్పుడు అండ్ సింబల్ ఇవ్వండి, C2 ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ రోస్ హైట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇదిగోండి హాయ్ ఏ దుర్గా ప్రసాద్ 2 లైన్స్ బ్రేక్ అయిందండి. యువర్ ఈఎంఐ అమౌంట్ ఈస్, ఇక్కడ ఈ C2 లో వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆటోమేటిక్ గా తీసుకుంది. అండ్ దీనికి కంటిన్యూషన్ గా మనకేంటి, ప్లీజ్ డిపాజిట్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ మంత్, ఆ టెస్ట్ కూడా రావాలండి. ఓకే, నేను మళ్ళీ ఫార్ములాని ఎడిట్ చేశాను. దీనికి కంటిన్యూషన్ గా మీరు మళ్ళీ అండ్ డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి, ఫుల్ స్టాప్, అంటే ఈఎంఐ అమౌంట్ అండ్ ఆ ఈఎంఐ అమౌంట్ కి లాస్ట్ లో ఫుల్ స్టాప్ వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు టైప్ చేయండి, ప్లీజ్ డిపాజిట్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ మంత్, ఈ విధంగా అండ్ డబల్ కోట్స్ ఎండ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి
ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ 2 లైన్స్ బ్రేక్ అయ్యి వాళ్ళు పర్చేజ్ చేయాల్సిన ఆ ప్రోడక్ట్ కూడా రావాలండి, ఆ మెసేజ్ కూడా రావాలి. ఓకే, కంటిన్యూషన్గా 2 లైన్స్ బ్రేక్ అవ్వాలి కాబట్టి అండ్ క్యార్ ఓపెన్ బ్రేసెస్ 10 క్లోజ్ చేయండి. మళ్ళీ అండ్ క్యార్ ఓపెన్ బ్రేసెస్ 10 మళ్ళీ క్లోజ్ చేయండి. మళ్ళీ అగైన్ అండ్ డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి. యువర్ పర్చేజ్డ్ కొంచెం స్పేస్ ఇచ్చి కోలన్ అండ్ ఇక్కడ మనం యువర్ పర్చేజ్డ్ ఇక్కడ డబుల్ కోట్స్ స్టార్ట్ చేసాం కదండి, ఇక్కడ ఎండ్ చేయండి. ఎండ్ చేసి అండ్ వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ అనేది ఏ సెల్లో ఉంది ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి, D2లో ఉంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 2 లైన్స్ బ్రేక్ అయ్యి యువర్ పర్చేజ్డ్ బైక్. పర్టికులర్గా ఒక కస్టమర్కి మనం ఫార్ములా అప్లై చేసాం, వాళ్ళ నేమ్, వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్, వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్. ఇప్పుడు కింద కస్టమర్ నేమ్స్ అనేది ఒక 200 మెంబర్స్ ఉన్నారండి, 20 మెంబర్స్ ఉన్నారు, 2000 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లై చేశారు కాబట్టి ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశారనుకోండి, వాళ్ళ నేమ్స్, వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్స్, వాళ్ళ ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ సెకండ్ పర్సన్ చూడండి, హాయ్ కే శ్రీనివాసరావు, వాళ్ళ ఈఎంఐ అమౌంట్ ఎంత 10,987 ఆటోమేటిక్గా యాడ్ అయింది. అండ్ యువర్ పర్చేజ్డ్ ప్రోడక్ట్ ఏంటండి ఏసీ. అలా ప్రతి కస్టమర్ది ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది యాడ్ అయింది. ఫార్ములా అప్లై చేయడం ద్వారా ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కస్టమర్కి మీరు ఫార్ములా అనేది ఇవ్వండి, దాని తర్వాత ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రతి కస్టమర్కి ఈ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సెల్స్లో మనం ఏం చేస్తాం, సెండ్ వాట్సాప్ అని ఒక టెస్ట్ లింక్ ఇస్తాం. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాట్సాప్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ పర్టికులర్గా ఏ మెసేజ్ అయితే ఉందో ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతుంది. మరి విండోస్లో వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి అని అనుకుంటే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, whatsapp.com డౌన్లోడ్, లేదా డైరెక్ట్గా మీరు గూగుల్లో whatsapp.com టైప్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి డౌన్లోడ్ ఫర్ విండోస్, ఇది క్లిక్ చేశారనుకోండి మీకు విండోస్లో వాట్సాప్ సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. దాన్ని ఇన్స్టాల్ చేయండి. అప్పుడు డెస్క్టాప్ మీద ఇదిగోండి వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేద్దాం అంటే హైపర్ లింక్ ఫార్ములా అప్లై చేయాలండి. ఈక్వల్ టు హైపర్ లింక్ ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసేసుకునేది, డబల్ కోట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ పర్టికులర్గా మీరు జాగ్రత్తగా టైప్ చేయండి, https:// 2 టైమ్స్ ఇవ్వండి, api.whatsapp.com/send ఫోన్ అని టైప్ చేయండి. ఈక్వల్ టు డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి. అండ్ రిపోర్ట్లో ఫోన్ నెంబర్ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి. B2 ఉందండి, ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకున్నాను. మళ్ళీ డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి. అండ్ టెస్ట్ ఈక్వల్ టు మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేయండి. అండ్ ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ ఏదైతే వెళ్ళాలో ఆ మెసేజ్ ఉన్న సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి. ఆ మెసేజ్ ఏ సెల్లో ఉందండి, E2లో ఉంది, ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి. కామా డబల్ కోట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెస్ట్ లింక్, ఆ టెస్ట్ అనేది ఏది రావాలండి, సెండ్ వాట్సాప్. ఓకేనా, సెండ్ వాట్సాప్, మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేయండి, క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి లింక్ అనేది క్రియేట్ అయిందా లేదా, ఇదిగోండి ఆటోమేటిక్ కర్సర్ ఎప్పుడైతే పెడతారో ఇదిగోండి లింక్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడున్న ఫోన్ నెంబర్కి ఇక్కడున్న మెసేజ్ అనేది డైరెక్ట్గా వాట్సాప్ రూపంలో వెళ్ళిపోతుంది. అండ్ ప్రతి సెల్ ఇది రావాలంటే ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ప్రతి కస్టమర్కి ఆటోమేటిక్గా లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా MS Excel నుంచి లేదా గూగుల్ షీట్స్ నుంచి డైరెక్ట్గా వాట్సాప్ మెసేజెస్ అనేది సెండ్ చేయొచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.